అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు ఆపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానాగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాదు అయ్యా, ఏం పెట్టుకోమని నేను అడుగుతున్నా. నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయనేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? అందుకే నేను అంటున్నా, ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, రైతుకు కేసీఆర్ గారు ఆనాడు ఒక హక్కుగా రైతు బంధు కల్పించిండు. ఇవాళ రైతు భిక్షగాడు కాదు, రైతు బంధు నీ దయా దాక్షిణ్యం కాదు, నీ అయ్య సొమ్ము అంతకంటే కాదు. దేశానికే అన్నం పెట్టుకునే అన్నదాతను ఇవాళ అడుక్కు తినటం చూసినట్టు కిస్తులల్లా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒక కిస్తు, రెండవ మీటింగ్ పెడితే ఇంకో కిస్తు, మార్చిలో ఒక ఎకరానికి వేస్తా, ఏప్రిల్లో ఇంకో ఎకరానికి వేస్తా. ఇది తమాషా చేసుకుంటా, బట్టెబాదుల మాటలు మాట్లాడుకుంటా, బల్పు మాటలు మాట్లాడుకుంటూ బతుకుతున్నాడు ముఖ్యమంత్రి. నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా అంటే నీ ఇంటి ముందు జోలు పట్టుకునే తందుకు రైతేమన్నా బిచ్చగాడా నీ ఇంటి ముంగట నిలబడాలని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. అధికారం నీ చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవమానం చేస్తున్నావు. నేనే రాజును, నేనే మంత్రిని, నేనే 10 ఏళ్లుంటా అని విర్రవీగుతున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కటి యాది పెట్టుకో రేవంత్, రైతుకు భూదేవికున్నంత ఓపిక ఉంటుంది, కానీ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా అదే రైతుకుంటది. యాది పెట్టుకో. నాగళ్లతోని పొలాలను దున్నడం కూడా తెలుసు, నాగలి తిరిగేసి కాంగ్రెస్ వాళ్ళను ఊరూరా ఉరికిచ్చి కొట్టడం కూడా అదే రైతుకు తెలుసు అనే మాట నేను గుర్తు చేస్తున్నా. ఆ రోజేమో కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటే బ్రహ్మాండంగా పైసలు పడుతుండే. ఇవాళ ఎక్కడ పడుతున్నాయి ఎరికేనా పైసలు? రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయి టకీ టకీ టకీమని. ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. రైతు బంధు పేరు తీసేసిండు రేవంత్ రెడ్డి, రాహుల్ బంధు అని పెట్టిండు. మన పైసలని ఢిల్లీకి పంపుతున్నాడు మూటలు కట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెలకోసారి పోయి కప్పం కట్టి రెన్యువల్ చేయించుకోవాలి, లేకపోతే బతుకు తెరువు లేదు, కుర్చీ గుంజి పడదింటారు. అందుకే భయం. ఇంకొక మాట కూడా నేను అంటున్నా, రైతులకు ఎగ్గొట్టి రాహుల్కు కప్పం కట్టి కుర్చీని కాపాడుకుంటున్న రేవంత్ రెడ్డి యాది పెట్టుకో. రైతుల కోపం వచ్చినాడు ఏ రాహుల్ గాంధీ, ఏ సోనియా గాంధీ, ఏ ప్రియాంక గాంధీ కూడా నీ కుర్చీని కాపాడలేదు, గుర్తుపెట్టుకో. ఒక్కొక్క ఎకరానికి ఇయ్యాల నువ్వు చెప్పిన మాటల ప్రకారం ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఒక్కొక్క ఎకరానికి 26,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అట్లాగే మొత్తం రైతన్నలందరూ లెక్క తీస్తే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్లు బాకీ ఉన్నది. నేను ఒకటే అంటున్నా, ఇది నియంతలను ఉరికిచ్చిన గడ్డ, ఓరుగల్లు గడ్డ. ఎక్కడ మీ అందరికీ తెలుసు, ఆనాడు నిజాంను ఉరికిచ్చిండ్రు. బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లు కొడతావు కొడుకో అని పాడిన పాటలు అందరి చెవులలో మారు మోగుతున్నాయి. ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ఉన్న గడ్డ ఓరుగల్లు. నువ్వెంత, నీ కాంగ్రెస్ ఎంత, మా రైతులు తెలుసుకుంటే అనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక కౌలు రైతుల ముచ్చట, రేవంత్ రెడ్డి ఉత్తరాలు రాసిండు, ప్రేమ పత్రాలు రాసిండు. ఆ రోజు కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు నేను మీకు రైతు బంధు వేస్తా అని చెప్పి ఉత్తరాలు రాసిండు రేవంత్ రెడ్డి. ఎట్లున్నదంటే ఇక కౌలు రైతుల ముచ్చట తీసుకొస్తే పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 30 దొడ్లట. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టిండు ఆ రోజు? 3 పంటలకు వేయాలి, కౌలు రైతులకు ఇయ్యాలి. ఇలా ఒక్క పంట కూడా ఇయ్యలేని ముఖం ఇవాళ కేసీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట నేను అంటా ఉన్నా, వాళ్ళ కౌలు రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ మోసాన్ని. 22 లక్షల మంది కౌలు రైతులు, ఒక్కొక్కలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 37,500 రూపాయలు బాకీ ఉన్నది. మొత్తం కౌలుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా
500 కోట్లు మీరిచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం మీరు బాకీ. గట్లున్నది రేవంత్ రెడ్డి గారి వ్యవహారం. ఎన్ని పొంకనాలు కొట్టిండారో దొరలారా, కాలర్ పట్టుకొని నిలదీయండి. ఏమైంది నీ డిక్లరేషన్? నయ వంచనకు 4 ఏళ్లు నిండింది, ఎక్కడ తెచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి గల్ల పట్టుకొని అడగండి. ఇక రుణమాఫీ కథ, ఇక అది ఎట్లా అంటే చెప్తే భారతం అంతా, రాస్తే రామాయణం అంటున్నది. ఏది రుణమాఫీ కథ, ఏమేమి చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు మీకు యాదుకున్నదా? ఒకసారి చూపెడితే అది కూడా చూడు. రుణమాఫీ దేవా వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు నేను మీరు మొదలైన 2 లక్షల రుణమాఫీ 12,000 కోట్లు ఇచ్చి సారాన మాత్రమే చేసి 12 మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే కాదురా బై బూతులు తిట్టకురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి. మంది రైతులను ఎండబెడుతున్న దగుల్బాజీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో ఎగేసిండు, ఎన్నికల తర్వాతనేమో ఎగబెట్టిండు రుణమాఫీ. ఓట్లకు ముందు ఏతులు, ఓట్లు వేసుకున్నాకనేమో ఎగవేతలు. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇంటి పేరు ఏ అట, ఏ రేవంత్ రెడ్డి అంటే అనుమూల రేవంత్ రెడ్డి కాదు. ఏ రేవంత్ రెడ్డి అంటే కాదురా బై బూతులు తిట్టకురు. ఏ రేవంత్ రెడ్డి అంటే ఏతుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నా నేను, ఆయన ఏమనుకుంటాను ఎరికేనా? ఆఖరి 6 నెలల్లో మళ్ళా మోసం చేయొచ్చు, ప్రజలు మర్చిపోతారు. ఆఖరి 6 నెలలకు ఏదో 4,000 పెంచినట్టు చెప్తే ఆయన అంత ఆగమవుతారు. ఏం కాత్తి అన్ని మర్చిపోతారు. ఇలా యూరియా కోసం పడ్డ కష్టం మర్చిపోతారు. ఇలా మొక్కజొన్న కేంద్రాల కడ పడిగాపులు కాసింది మర్చిపోతారు. అన్ని మర్చిపోయి మళ్ళీ నాకే గుద్దుతారు, మోసం చేయొచ్చు అనుకుంటాడు రేవంత్ రెడ్డి. అందుకే పార్లమెంట్ ఎలక్షన్ రాగానే ఏం మొదలు పెట్టిండు? వరంగల్కి వచ్చిండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు పెట్టిండు. భద్రకాళి తల్లి మీద ఒట్టు, రుణమాఫీ చేస్తా అన్నాడు. యాదగిరిగుట్ట వేయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇలా దేవుళ్ళు కూడా తల పట్టుకొని కూర్చున్నారు, వీడెక్కడ దొరికిండ్రు ఆ దౌర్భాగ్యుడని. మా మీద ఒట్టేందుకు పెడతాడు వీడని చెప్పి గసంటి పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటున్నా, ఆ భద్రకాళి తల్లి కూడా ఊకోదు. నేను ఇప్పుడే పోయి మొక్కి వచ్చిన బరాబర్ అంతు చూస్తుంది భద్రకాళి తల్లి కూడా. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, చీల్చి చెండాడుతుంది. ఇవాళ ఒక్క మాట, రుణమాఫీ ఎట్లుందంటే పంచపాండవులు మంచం కొల్ల కథలు ఎక్కున్నది. ఒక్క ఊర్లే ఈ రాష్ట్రంలో 12,769 గ్రామాలుంటే ఒక్కటంటే ఒక్క ఊర్లో కూడా రుణమాఫీ జరగలే. నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని, మళ్ళీ ఇలా వరంగల్ గడ్డ మీదకి వెళ్ళి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు చెప్పే మాటల్లో వీసమెత్తు నిజముంటే ఏ ఊరికి పోదామో నువ్వు రా. గంగదేవి పల్లికి పోదామా, కొండారెడ్డి పల్లికి పోదామా, కొడంగల్కి పోదామా, ఏ ఊరికి పోదామో చెప్పు. ఒక్క ఊరిలోనైనా 100% మంది రైతులు రాసిచ్చిండ్రనుకో మాఫీ జరిగిందని శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి పక్కన పోయి కూర్చుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. రేవంత్ రెడ్డి వస్తాడా, తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తారా, ఎవరు వస్తారో రండి. రుణమాఫీ జరగని మాట వాస్తవమా కాదా? చారాన మాత్రమే జరిగింది, వాస్తవమా కాదా? మరి రాహుల్ గాంధీ చెప్పిన డిక్లరేషన్ ఎక్కడ పోయింది అని నేను అడుగుతున్నా. ఇప్పుడేమో బండా ప్రకాశ్ అన్న చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రట. అదేంది ఏమంటాడు వాడు? కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్, కర్జా మాఫీసే కర్జా ముక్తు తక్ అంటే రుణమాఫీ నుంచి రుణం లేని రోజుల దాకా తీసుకొస్తాం రైతులని చెప్పిండ్రట. ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ గారిని. మాఫీ చారానా